హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి. ఈ కంపెనీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అయ్యే కంపెనీ అనమాట. రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అనమాట. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్. సో ఎవరు కూడా మిస్ కాకుండా అప్లై చేయండి. టోటల్గా మనకి నోటిఫికేషన్ ద్వారా 11 పోస్టులకి అంటే 11 టైప్ ఆఫ్ పోస్టులకి మనకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఈ 11 పోస్టులకి కలిపి మనకి 10th, ఇంటర్, డిగ్రీ అండ్ అలానే బీటెక్ చదివిన అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉందండి. డీటెయిల్డ్ అంటే ఈ పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ కట్ నోటిఫికేషన్లో కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ ఇస్తాను. దాంతోపాటు మీకు ఎగ్జామ్ అప్డేట్స్, ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి, దాంతోపాటు మీకు సిలబస్ డీటెయిల్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ డీటెయిల్స్ ఏంటి, అలానే సెలక్షన్ క్రైటీరియా ఏంటి, అంటే ఎన్ని స్టేజెస్లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది, సెలక్షన్ అనేది ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ. దాంతోపాటు మీకు అప్లికేషన్లో ఎన్ని స్టెప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తానండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ అలానే మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. మీకు ఛానల్ నుంచి కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్, సిలబస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అన్నీ ఈ ఛానల్ నుంచి కూడా వస్తాయి. అండ్ ఫర్దర్గా ఇంకా మనం లేట్ చేయకుండా క్లియర్ కట్ నోటిఫికేషన్ కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకేనా? ఇదిగోండి IWA యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూస్తే ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. యాక్చువల్గా ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది అనమాట. యాక్చువల్గా ఇక్కడ నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా మనకి హెడ్ క్వార్టర్స్ నుంచి, నోయిడాలో ఉండే హెడ్ క్వార్టర్స్ నుంచి, అలానే రీజనల్ ఆఫీస్ నుంచి రిలీజ్ అయిన కామన్ నోటిఫికేషన్. రీజనల్ ఆఫీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు మన వెబ్సైట్లో. బీహారు, అస్సాము, వెస్ట్ బెంగాల్, కేరళ, అలాగే భువనేశ్వర్. మనకు దగ్గరలో భువనేశ్వర్ ఉంది. అండ్ అలానే సబ్ ఆఫీసెస్ చూసుకుంటే మనకి సబ్ ఆఫీస్ అనేది మనకు విజయవాడలో ఉందండి. ఇదిగోండి, ఇరిగేషన్ సర్కిల్ ఆఫీస్ కాంప్లెక్స్, గవర్నర్ పేట్, విజయవాడ. యాక్చువల్లీ విజయవాడలో సబ్ ఆఫీస్ ఉంది, బట్ అక్కడ పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉండకపోవచ్చు. అండ్ ఇక్కడ రీజనల్ ఆఫీసు అలానే హెడ్ క్వార్టర్స్ నుంచి మాత్రమే ఈ వేకెన్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు రిక్రూట్మెంట్లో వేకెన్సీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో చూసుకోండి, మీకు సెకండ్ నోటిఫికేషన్ అనమాట. ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ వేరియస్ పోస్ట్ అండర్ 11 కేటగిరీస్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్. ఇక్కడ రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయ్యి, ఏవి కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏమీ కాదు. దాంట్లో మీరు దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ అందులో చూసుకుంటే ఇదిగోండి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా హెడ్ క్వార్టర్స్ అనేది నోయిడాలో ఉందన్నమాట, ఉత్తరప్రదేశ్లో. ఓకే. అండ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇది కూడా ఇచ్చాడు, మీకు నోటీస్ నెంబర్ కూడా ఇచ్చాడు. అండ్ ఇదిగోండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అట్ IWA హెడ్ క్వార్టర్స్ నోయిడా అండ్ రీజనల్ ఆఫీస్ యాజ్ పర్ గివెన్ బిల్. ఆల్రెడీ చెప్పాను కదా, రీజనల్ ఆఫీస్ నుంచి కూడా మీకు ఈ వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి. మనకు దగ్గరలో ఉన్న రీజనల్ ఆఫీస్ ఏది అంటే భువనేశ్వర్ ఒకటి ఉంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇంపార్టెంట్ నోటీస్ ఏంటి అంటే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ అన్నాడు. అంటే అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది యాక్సెప్ట్ చేయడండి, ఓన్లీ ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి. అది కూడా మనం ఆల్రెడీ వెబ్సైట్ నుంచి వచ్చాం కదా, అక్కడ నుంచి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. వీలైతే మనం సెపరేట్ వీడియో చేసుకుందాం అప్లికేషన్ ప్రాసెస్ అది కూడా. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది ఆగస్ట్ 16th నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 15th అనమాట. ఈ లోపే మీరు అప్లై చేయాలి. అండ్ లాస్ట్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేసారండి 21st సెప్టెంబర్ వరకు. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే టోటల్గా మీకు 11 నెంబర్ ఆఫ్ కేటగిరీ పోస్టులకి వేకెన్సీ రిలీజ్ అయ్యాయి అనమాట. టోటల్గా అన్ని పోస్టులు చూసుకుంటే ప్రతిదీ కూడా మీకు పే స్కేల్ అనేది ఈజీగా 40,000 పైన ఉందండి. ప్రతిదీ చూస్తే అసిస్టెంట్ డైరెక్టర్ చూసుకుంటే 56,100 నుంచి 1,77,500 అంటే ఇది మీకు ఈజీగా ₹1,00,000 పైన శాలరీ ఉంటుంది. దీనికి ఏజ్ చూసుకుంటే 35 years ఉండాలండి. అండ్ అలాగే అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, దీనికి కూడా లెవెల్ 10, ఇది కూడా సేమ్ శాలరీ. ఈ అసిస్టెంట్ డైరెక్టర్కి, అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్కి ఏజ్ కూడా సేమ్, అలాగే ప్యాకేజ్ కూడా సేమ్ అండి. అలానే మీకు ఇక్కడ ఇంకొక 3 కేటగిరీ పోస్టింగ్స్ ఉన్నాయి. లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్ ఒకటి, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఒకటి, అలానే డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్ ఒకటి. ఈ 3 కేటగిరీ పోస్టులు కూడా మీకు లెవెల్ 6 పే అండి. ఇవన్నీ కూడా 35,400 నుంచి 1,12,400. ఇవన్నీ కూడా మీకు ఈజీగా 50,000 అబవ్ ఉంటుంది శాలరీ. ఈ 3 కేటగిరీలు చూసుకుంటే మీకు 30 years బిలో ఉండాలి ఏజ్ అనేది. అండ్ ఇక్కడ కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ కూడా డివైడ్ చేసి ఇచ్చాడు.
అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇంకొక 2 కేటగిరీ పోస్టులు అండి, స్టోర్ కీపర్ ఒకటి, అలానే మాస్టర్ సెకండ్ క్లాస్ ఒకటి. ఈ 2 కూడా లెవెల్ 4 25,500 నుంచి 81,100, అంటే ఇది కూడా మీకు ఈజీగా 50,000 అబోవ్ ఉంటుంది శాలరీ. ఈ 2 పొజిషన్లకి మీకు స్టోర్ కీపర్కి అయితే 25 ఇయర్స్ బిలో ఉండాలి, అండ్ మాస్టర్ సెకండ్ క్లాస్ అయితే 35 ఇయర్స్ బిలో ఉండాలి ఏజ్ అనేది. అండ్ అలానే స్టాఫ్ కార్ డ్రైవర్, అండ్ అలానే ఇంకోటి మాస్టర్ థర్డ్ క్లాస్, ఈ రెండింటికి కూడా లెవెల్ 2, ఇవన్నీ కూడా 19,900 నుంచి 63,200. ఈ 2 కూడా మీకు 40,000 అబోవ్ అనేది శాలరీ ఉంటుంది. అండ్ ఏజ్ చూసుకుంటే 30 ఇయర్స్ బిలో ఉండాలన్నమాట. ఇండివిజువల్గా ఈచ్ పొజిషన్కి కావాల్సిన మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, ఈ కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ చదివిన ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎలిజిబిలిటీ, అది డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ లెవెల్ 1 చూసుకుంటే మీకు 18,000 నుంచి 56,900 అండి, అంటే దీని శాలరీ అనేది ఇది కూడా ఈజీగా మీకు 36,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. అండ్ ఏజ్ చూసుకుంటే 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. టోటల్గా 11 పోస్టులు ఉన్నాయన్నమాట, కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ అలానే టెక్నికల్ అసిస్టెంట్ అండి, ఈ టెక్నికల్ అసిస్టెంట్ చూసుకుంటే ఇది లెవెల్ 6, ఇది కూడా 35,400 నుంచి 1,12,400, ఇది ఈజీగా మీకు 70,000 వరకు శాలరీ ఉంటుంది. అండ్ ఏజ్ చూసుకుంటే 30 ఇయర్స్ బిలో ఉండాలన్నమాట, ఓకేనా. అండ్ ఈచ్ కేటగిరీ పొజిషన్కి మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలనేది కూడా చూద్దాం. ఇదిగోండి, అసిస్టెంట్ డైరెక్టర్ చూసుకుంటే డిగ్రీ ఇన్ సివిల్ మెకానికల్ అన్నాడు, అంటే బీటెక్ ఉండాలండి, సివిల్లో కానీ మెకానికల్లో కానీ ఉంటే దీనికి అప్లై చేయొచ్చు, దీనికి ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదు. అండ్ అలానే అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ చూసుకుంటే దీనికి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో ఉండి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు, ఓకేనా. దేంట్లో అంటే హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్లో ఉండాలి ఎక్స్పీరియన్స్, ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు లైసెన్స్ ఇంజన్ డ్రైవర్ అండి, దీనికి మెట్రికులేషన్ పాస్ అయ్యి సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ యాజ్ అ లైసెన్స్ ఇంజన్ డ్రైవర్ లైసెన్స్ అనేది ఉండాలి, సర్టిఫికెట్ కాంపిటెన్సీ. అలాగే స్విమ్మింగ్ కూడా వచ్చి ఉండాలి ఈ పొజిషన్కి అయితే. అండ్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి అయితే డిగ్రీ, కామర్స్లో డిగ్రీ ఉండి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడండి. క్యాష్, కమర్షియల్ అకౌంటింగ్ వీటిలో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదు మీరు ఇంటర్మీడియట్ అనేది ICAA కానీ CA కానీ చేసి ఉంటే ఆ తర్వాత డిగ్రీ ఉంటే మీకు అప్లై చేసుకోవచ్చు వితౌట్ ఎక్స్పీరియన్స్, ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు డ్రెడ్జ్ కంట్రోల్ ఆపరేటర్, దీనికి కూడా మెట్రికులేషన్ ఉండి మీకు డ్రైవింగ్ సర్టిఫికేట్ ఉండాలి, ఓకేనా. 10 ఇయర్స్ డ్రైవింగ్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అండ్ అలానే స్టోర్ కీపర్ చూసుకుంటే దీనికి మెట్రికులేషన్ ఉండి ఆ ఈక్వలెంట్ నుండి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మాస్టర్ సెకండ్ క్లాస్ అండి, ఈ మాస్టర్ సెకండ్ క్లాస్కి అలానే మీకు మాస్టర్ థర్డ్ క్లాస్, ఈ 2 పొజిషన్కి ఏంటంటే సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ యాజ్ మాస్టర్ సెకండ్ క్లాసు, సర్టిఫికెట్స్ ఆఫ్ కాంపిటెన్సీ ఆఫ్ మాస్టర్ థర్డ్ క్లాసు, ఈ రెండింటికి కూడా సర్టిఫికెట్ ఉండి నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్ ఉండాలి, స్విమ్మింగ్ వచ్చి ఉండాలన్నమాట. అలాగే స్టాఫ్ కార్ డ్రైవర్, దీనికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏదైతే ఉందో దీనికి ఏ ఎక్స్పీరియన్స్, అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదండి, ఓన్లీ మీకు మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయితే చాలండి. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఎవరైనా సరే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు, దానికి ఎక్స్పీరియన్స్ కానీ, స్విమ్మింగ్ కానీ, లేకపోతే ఇంకా అడిషనల్ డిగ్రీ కానీ ఏమీ అవసరం లేదనమాట. అండ్ అలానే టెక్నికల్ అసిస్టెంట్ సివిల్, మెకానికల్, మెరైన్ ఇంజనీరింగ్ చూసుకుంటే డిగ్రీ ఉండాలి, ఏ బ్రాంచెస్లో అంటే సివిల్, మెకానికల్, మెరైన్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ ఈక్వలెంట్. దీంట్లో బీటెక్ ఉన్న అప్లై చేయొచ్చు, లేదు డిప్లొమా ఉంటే రెస్పెక్టివ్ బ్రాంచ్లో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు, ఓకేనా. ఇవి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మీ క్వాలిఫికేషన్ దేనికి ఎలిజిబిలిటీ ఉందో చెక్ చేసుకోవచ్చు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్, ఆల్రెడీ మనం ఈచ్ పొజిషన్కి ఏజ్ లిమిట్ చెప్పుకున్నాం కదా, దాంతోపాటు మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 3 ఇయర్స్ ఫర్ ఓబీసీకి, 5 ఇయర్స్ ఫర్ SC STకి, అలాగే పీడబ్ల్యూలో అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, SC ST అయితే 15 ఇయర్స్. ఇది ఏజ్ క్రైటీరియా, రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. యాజ్ పర్ క్రైటీరియా గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ప్రతి దానికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడు. అండ్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్ ఓబీసీ కేటగిరీకి 500 రూపీస్ పే చేయాలి, SC ST పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 200 పే చేయాలి. అది కూడా రిటర్న్ వచ్చేస్తుంది అనమాట, మీకు ఫర్దర్గా రిటర్న్ వచ్చేస్తుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ అప్లికేషన్ ఫీజు వన్స్ పేడ్, అంటే అప్లికేషన్ అనేది ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే పే చేయాలన్నమాట. అండ్ ఎవరైతే ఎగ్జామ్షన్ ఉందో అంటే 200 రూపీస్ పే చేసి ఎవరికైతే రిటర్న్ వస్తుంది అన్నారో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మనం వెబ్సైట్లో నుంచి వచ్చాం కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్ అప్లై ఆన్లైన్ అని చెప్పి లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి అప్లై చేయాలన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్ వీలైతే సెపరేట్ వీడియో చేసుకుందామండి. అండ్ ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మళ్ళీ మోడిఫికేషన్ చేయడానికి అవ్వదు, అది కూడా మెన్షన్ చేశాడు. అలానే క్యాండిడేట్స్ అడ్వైజ్ టు సబ్మిట్ ఓన్లీ సింగిల్ అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయమని ఇచ్చాడు అనమాట. ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు సబ్మిట్
హ్యాండ్ ఆర్ ప్రింట్అవుట్ అంటే హార్డ్ కాపీ ఏంటి సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. త్రూ అవుట్ రిక్రూట్మెంట్ మీ కమ్యూనికేషన్ అనేది దాని ద్వారానే ఉంటుంది. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అని చెప్పి మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే క్లోజింగ్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, September 21. ఈ లోపే మీకు అంటే ఈ లోపు మీరు సబ్మిట్ చేయాలన్నమాట ఆన్లైన్లో. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. సిలబస్ అంతా కూడా మీకు Annexure 1లో ఇచ్చాడు. దాని ప్రకారంగా మీకు సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయమన్నాడు. ఇవన్నీ కూడా జనరల్ డీటెయిల్స్ అండి. పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎలా ఉండాలి ఏంటి కేటగిరీ వైజ్ అని చెప్పి మెన్షన్ చేశాడు. ఇవన్నీ కూడా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇదిగోండి ఇక్కడ క్యాండిడేట్స్ పాసింగ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి August 16th నుంచి September 21 లోపు అప్లై చేసుకోవాలి. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళ రిక్వైర్డ్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయమని చెప్పి ఇక్కడ ఇచ్చాడు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఓన్లీ 1 అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయమన్నాడు. ఇంకోటి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే క్రూషియల్ డేట్ అండి, మీ ఏజ్ క్వాలిఫికేషన్ అన్నిటికీ లాస్ట్ డేట్ అనేది ఇది September 21. ఈ లోపే మీకు ఏజ్ క్వాలిఫికేషన్ అన్ని ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇండివిజువల్ పొజిషన్స్కి ఇచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్కి అలాగే అసిస్టెంట్ హైడ్రోగ్రాఫీకి సిబిటి అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది ఈ 2 పొజిషన్కి. అండ్ అలానే లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్కి సిబిటి స్విమ్మింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ జూనియర్ అకౌంట్ ఆఫీసర్కి, స్టోర్ కీపర్కి, అలానే మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి, అలానే టెక్నికల్ అసిస్టెంట్ ఈ పొజిషన్స్ అన్నిటికీ మాత్రం ఓన్లీ సిబిటి ఉంటుంది. మిగిలిన వాటికి సిబిటి స్విమ్మింగ్, సిబిటి డ్రైవింగ్ టెస్ట్ అలా ఉంటాయి అన్నమాట. ఇండివిజువల్ కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే మాత్రం ఓన్లీ సిబిటి అనమాట. జూనియర్ అకౌంట్ ఆఫీసరు, స్టోర్ కీపరు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ పొజిషన్కి అయితే మీకు ఓన్లీ సిబిటి ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా ఇంకేమీ ఉండదు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సిలబస్ డీటెయిల్స్ అన్ని కూడా Annexure 1లో ఇచ్చారని చెప్పి ఇచ్చాడు. అండ్ ఇక్కడ మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చాడు. 45 ఫర్ అన్రిజర్వ్డ్, 40 ఫర్ ఓబీసీ, 35 ఫర్ ఎస్సీ ఎస్టీ. అలాగే ఈ పొజిషన్లు అన్నిటికీ కూడా మీకు 60% ఫర్ యూఆర్, 50% ఫర్ ఓబీసీ, 35% ఫర్ ఎస్సీ ఎస్టీ అనమాట. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్స్ అండి. మనకు దగ్గరలో చెన్నైలో ఎగ్జామ్ అవుతుంది. మన స్టేట్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎగ్జామ్ అనేది లేదనమాట. ఓన్లీ మనం ఇక్కడ ఇచ్చిన ఈ సెంటర్స్కి వెళ్ళి మాత్రమే రాయాలన్నమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎగ్జామ్కి 2 weeks బిఫోర్ మీకు ఆల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదంతా కూడా ఎగ్జామ్ కేటగిరీ. నెక్స్ట్ మిగిలిన పేజెస్ అన్నీ కూడా Annexures అన్నీ ఇచ్చాడండి. ఏ సర్టిఫికేట్ ఏ ఫార్మేట్లో ఉండాలి ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఇవి డీటెయిల్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్